I thank God for my beloved wife Evangeline, who's been with me for 31 years. గడిచిన 31 సంవత్సరాలుగా నాతో కూడా జీవించుచూ ఉన్న నా ప్రియ సతీమణిని బట్టి నేను దేవునిని స్తుతించుచూ ఉన్నాను. As she's celebrating her birthday today, వారి రోజున తమ జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచూ ఉండగా I know heaven is నాకు rejoicing. తెలుసు పరలోకము ఎంతగానో ఆనందిస్తూ ఉండి ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను. I believe she was fearfully and wonderfully made by God Himself. వారు భయము చేతను ఆశ్చర్యమైన రీతిలో దేవుని ద్వారా స్వయంగా సృజించబడి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. God created her for Himself, దేవుడు తన కోసమే వారిని సృజించి ఉన్నారు. for His purpose to be fulfilled through her. తన యొక్క ఉద్దేశం వారి ద్వారా నెరవేర్పు చేయబడి నిమిత్తమే. God created her for me దేవుడు నా కోసం వారిని సృజించి ఉన్నారు. to be a great strength to me in the ministry, నాకు సేవా పరిచర్యలో గొప్ప బలముగా ఉండులాగునను, a comfort to my spirit, నా ఆత్మకు ఆదరణగా ఉండులాగునను, and a strong, anointed wife to carry me through. నన్ను మోసుకుని తీసుకువెళ్ళడానికి బలీయమైన అభిషిక్తురాలైన భార్యగా ఉండడానికి. And also, God created her for every one of you అలాగే మీలో ప్రతి ఒక్కరి కోసం దేవుడు వారిని సృజించి ఉన్నారు, to pray for you. మీకోసం ప్రార్థించడానికి. Thank God for all these years of His mercies which have been new every morning to her. ప్రతి ఉదయకాలం వారి కొరకే దేవుడు అనుగ్రహించిన నూతనమైన కనికరములను బట్టి దేవునికి వందనములు చెల్లించుచూ ఉన్నాను. I thank everyone who has sponsored the TV programs of today, thanking God for her life and praying that God will give her continued grace in the future. నేటి దినం ఈ యొక్క కార్యక్రమాలని ప్రసారం చేయడం కోసం వారిని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ వారి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తూ టీవీ ప్రసారాల కోసం సహకారం అందించిన మీ అందరికీ వందనములు తెలియచేయుచున్నాను. Thank you for sowing into the ministry on her behalf to bless millions of people. వారి తరపున లక్షలాది మందిని దీవించడానికి సేవా పరిచర్యలో విత్తనములు వెదజల్లినందుకై వందనములు తెలియచేయుచు ఉన్నాను. May the Lord bless you and your family. ప్రభు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును. May you and your children increase మీరును మీ బిడ్డలను వృద్ధి పొందెదరు. because you have remembered His servant, Sister Evangeline, on her birthday. ఎందుకనగా దేవుని సేవకురాల్ని వారి జన్మదినోత్సవం రోజున మీరు జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. Thank you for praying for her. వారి కోసం ప్రార్థిస్తున్నందుకై వందనములు. Thank you for loving her. వారిని ప్రేమిస్తున్నందుకై వందనములు. And thank you for all the support you have given to the Jesus Calls ministry to keep her ministry going. వారి యొక్క సేవా పరిచర్య కొనసాగులాగున యేసు పిలుచున్నాడు పరిచర్య కొరకై మీరు అందిస్తూ ఉన్న సహకారం అంతటిని బట్టి మీకు ధన్యవాదములు తెలియచేయుచు ఉన్నాను. Even now I would like to share 4 things about the grace of God in her life. ఇప్పుడు కూడా వారి జీవితం మీద ఉన్న దేవుని కృపకు సంబంధించిన 4 సంగతులను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. Firstly, God has given her the spirit of patience. మొట్టమొదటిగా దేవుడు వారికి ఓర్పును కలిగిన ఆత్మను అనుగ్రహించి ఉన్నారు. Everyone says she is so quiet. ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా వారెంతో మౌనంగా ఉంటారు అని చెప్తారు. She doesn't react immediately to any situation. ఏ పరిస్థితికైనా సరే వారు వెనువెంటనే ఏమాత్రం స్పందించినట్లుగా మనకు కనబడరు. Good or bad, she's always so composed. మంచైనా సరే లేకపోతే చెడైనా సరే చాలా మౌనంగా ఉండగలుగుతారు. Praise or criticism, she always is so calm. పొగడ్తైనా లేకపోతే విమర్శ అయినా సరే ఎల్లప్పుడూ చాలా మౌనంగానే వారు ఉండిపోతారు. God has given her a spirit of patience. దేవుడు వారికి ఓర్పు కలిగిన ఆత్మను అనుగ్రహించారు. When she speaks also, she speaks softly. వారు మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. Whatever needs you have, మీకు ఏ అక్కరలు ఉన్నప్పటికీ the Lord will certainly meet all your needs. ప్రభు నిశ్చయముగా మీ అక్కర్లన్నీ కూడా సంధించనయ్యున్నారు. But when she prays for others, she becomes a lion fighting for their lives. కానీ వారి ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడైతే వారి జీవితాల కోసం పోరాడే సింహము వలె ప్రార్థన చేయిచూ ఉంటారు. In Jesus' name, యేసు నామములో you evil spirit, దురాత్మ శక్తులారా విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, run away from this place. ఈ స్థలం నుంచి పారిపోండి. The Lord is chasing the evil spirit away from you. ప్రభు దురాత్మను మీలో నుంచి తోలివేయిచూ ఉన్నారు. Rejoice.
ఆనందించండి, Rejoice. ఆనందించండి. Nothing of the evil can touch you anymore. ఇక మీద ఏ చెడు మిమ్మల్ని ఏమాత్రమును తాకలేదు. Hallelujah. In Luke chapter 21 and verse 19, లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం మనం చూచినట్లయితే Jesus says, "In patience protect your souls." యేసు సెలవిచ్చి ఉన్నారు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను రక్షించుకొందురు అని యేసు సెలవిచ్చారు. Yes, with patience protect your souls. అవును, మీ యొక్క ఓర్పు చేత మీ ప్రాణములను రక్షించుకొనండి. When we are not patient, we react to situations so fast. మనము ఓర్పు లేని వారమైనప్పుడు పరిస్థితులకు అత్యంత వేగవంతంగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. When things go very well, sometimes we become very proud. కొన్ని పర్యాయాలు కార్యములన్నీ సాఫల్యత కలిగినప్పుడు మనం ఎంతో అతిశయిస్తూ ఉంటాం. We think about ourselves as great performers. మనల్ని గురించి మనం గొప్ప ప్రతిభావంతులుగా అనుకుంటూ ఉంటాం. And finally we lose our soul. చివరిగా మన ఆత్మను, ప్రాణాన్ని కోల్పోతాం. And sometimes when criticisms come, when losses, pain and hurt come, even then sometimes we are not able to bear it. కొన్నిసార్లు బాధ, గాయము లేకపోతే కించపరిచే విమర్శలు వచ్చినప్పుడు వాటిని మనం ఏమాత్రము కూడా తట్టుకోలేని వారమైపోతాం. We blurt out against God saying, "Why did God allow this?" దేవుడు దీనిని ఎందుకు అనుమతించాడు అన్నట్టు రీతిలో దేవుని మీదనే విధ్వంసకరంగా మాట్లాడేస్తాం. And we talk about others saying, "They didn't help me, that's why this problem." వారు నాకు సహాయం చేయలేదు, అందువల్లే ఈ సమస్య నాకు వచ్చింది అన్నట్టుగా ఇతరుల గురించి మాట్లాడేస్తాం. We blame everybody మనం అందరి మీద నిందలు వేసేస్తాం. and we lose our souls. తద్వారా మన ఆత్మను మనం కోల్పోతాం. But Jesus says, కానీ యేసు అంటూ ఉన్నారు, "In patience protect your souls." ఓర్పు చేత మీ ప్రాణములను రక్షించుకొనండి. How does this patience come? ఈ యొక్క ఓర్పు ఎలాగున వస్తోంది? It's a nature of Christ. ఇది క్రీస్తు యొక్క స్వభావమై ఉన్నది. Trusting the Father, Heavenly Father, at all times brings patience. ఎల్ల వేళలా పరలోకపు తండ్రి యందే నిరీక్షణ ఉంచుటం మనకు ఓర్పును తీసుకొస్తోంది. Saying that all things will work unto good for those who love God and those who are called according to His purpose. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి ఉన్న వారికి సమస్తమును మేలు కలుగుటకై వనకూర్చబడి సమకూర్చబడి జరుగుతున్నాయని మనము నమ్ముకోవడమే. Whether it's bright and brilliant and honorable days, అది ప్రకాశవంతమైన, వెలుగువంతమైన, ఘనపరచబడే దినములైనను సరే, or whether it's painful, criticism filled, hurting, loss filled days, లేకపోతే నష్టంతో నిండిన బాధాకరమైన గాయములను మన సమకూర్చే చేదైన దినమైనను సరే, when a person says, ఒక వ్యక్తి ఈలాగున అనుకున్నప్పుడు, "All things will work unto good for me," నా కోసము సమస్తమును మేలుకరంగా సమకూడి జరుగుతాయి, and says, ఆ విధంగా "God loves me, దేవుడు నన్ను ప్రేమిస్తాడనుకున్నప్పుడు, I love God, నేను దేవునిని ప్రేమించుచున్నాను, and so I will be patient because He will perfect everything concerning me." నాకు సంబంధించిన సమస్తము కూడా ఆయనే సంపూర్ణము చేస్తాడని ఓర్పును కలిగి ఉండగలుగుతారు. Secondly, that person's heart says, "Even through this, God will lead you into greater good." రెండవదిగా ఆ వ్యక్తి హృదయం ఏమంటోందంటే, ఈ పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మరికొంత మంచిలోనికి నన్ను నడిపిస్తాడు. That is trusting in the plan of God for oneself. అది ఒకరి కోసమై దేవుని యొక్క ప్రణాళికను, నిరీక్షణను వారు కలిగి ఉండుట అనే విధానం. God never leads us through green pastures alone all the time in our life to get into new frontiers, new plans of God in our lives. దేవుడు మనల్ని మన జీవితంలో నూతన సరిహద్దుల్లోనికి ప్రణాళికలు నడిపించడానికి ఎప్పుడు కూడా పచ్చిక బయళ్లలో మాత్రమే అన్నట్టుగా నడిపించరు. Sometimes He allows us to go through the cross ourselves so that we can humble ourselves before God and man, so that God can lift us up much higher. కొన్నిసార్లు దేవుడు మనల్ని అత్యధికంగా హెచ్చించడం కోసం దేవుని ఎదుట మనల్ని మనం, మనుషుల ఎదుట మనల్ని మనం తగ్గించుకునేలా సిలువ వంటి అనుభవాల గుండా మనల్ని నడిపించేవాడు అయ్యుంటారు. And finally, through this patience, చివరిగా ఈ యొక్క ఓర్పు ద్వారా our souls are safe with God. మన ఆత్మలు దేవుని చెంత భద్రముగా ఉంచబడతాయి. Our souls are safe before God. మన ఆత్మలు దేవుని ఎదుట భద్రపరచబడతాయి. Why do we live in this world, my friends? నా స్నేహితులారా, మనం ఈ లోకములో ఎందుకు జీవిస్తూ ఉన్నాం? It is to prepare ourselves and to live the right life so that when we die, we can go to heaven.
మనల్ని మనం సిద్ధం చేసుకుని సరైన జీవితాన్ని జీవించి మరణించినప్పుడు మనము దైవరాజ్యాన్ని చేరుకోవడం కోసమే. Many times the news reporters ask me, what are your next plans? అనేక పర్యాయాలు విలేకరులు అడుగుతూ ఉంటారు, మీ యొక్క తదుపరి ప్రణాళికలు ఏమిటి అన్నట్టుగా ప్రశ్నిస్తారు. So many prayer towers have been established. ఎన్నో ప్రార్థనా గోపురములు స్థాపించబడి ఉన్నాయి. The university has expanded. విశ్వవిద్యాలయం ఎంతగానో విస్తరించింది. Sisha has been founded and lakhs of people's tears are wiped away. The poor and the hungry are being fed. షీసా స్థాపించబడింది. లక్షలాది మంది కన్నీరు తొడవబడుతుంది. ఆకలి గొన్న వారికి అన్నం పెట్టబడుతుంది. ఆపనహస్తం అందించబడుతోంది. Prayer towers in different countries. వివిధ దేశాల్లో ప్రార్థనా గోపురములుండి ఉన్నాయి. And in Israel, a prayer tower. ఇజ్రాయెల్లో కూడా ప్రార్థనా గోపురం ఉంది. What next? తరువాత ఏమిటండి అని అడుగుతారు. I would always say, నేను ఎల్లప్పుడూ ఏం చెప్తానంటే, my next is always preparing my soul to reach heaven. నా తదుపరి ప్రణాళిక ఎల్లప్పుడూ కూడా నా ఆత్మ దైవరాజ్యాన్ని చేరుకునేలా సంసిద్ధం కావడమే. That's the only purpose of my living in this world. ఈ లోకములో నేను జీవిస్తూ ఉన్న కేవలం ఏకైక ఉద్దేశం అదియే. When my soul is right with God, everything expands, everything becomes a blessing. నా ఆత్మ దేవునితో సరిగా ఉన్నప్పుడు సమస్తమును కూడా విస్తరిస్తాయి, సమస్తమును కూడా దేవునితో సరిచేయబడతాయి. Automatically, people who get connected with the ministry or the institutions or the social services are blessed by God. అప్పుడు పరిచర్యతో అనుసంధానమైన ప్రజలైనను సంస్థలైనను లేకపోతే సాంఘిక సేవ పరిచర్యలైనను వాటంతటవే ఎంతగానో దేవుని చేత దీవించబడతాయి. In patience, ఓర్పుతో protect your souls. మీ ప్రాణములను రక్షించుకొనండి. In Luke 19:21, లూకాసు వార్త 19వ అధ్యాయము 21వ వచనములో you read about a man who has no patience. అక్కడ ఓర్పే లేని వ్యక్తి గురించి మనము చదవగలుగుతాం. God gives him one talent దేవుడు అతనికి ఒక్క తలాంతును అనుగ్రహించి ఉన్నారు. and sends him into the world అతనిని లోకములోనికి పంపించారు. and expects him to multiply that talent. అతడు ఆ తలాంతును వృద్ధి పొందింపచేయాలని ఆయన ఎదురు చూచుచూ ఉన్నారు. But he buries that talent. అయితే అతడు ఆ తలాంతును భూస్థాపితం చేశాడు. When God comes back and asks him, దేవుడు తిరిగి వచ్చి అతనిని లెక్క అడిగినప్పుడు, what did you do with that talent? ఆ తలాంతుతో నీవు ఏమి చేసి ఉన్నావని అడిగితే, He says, you are a wicked man. అతడు అంటున్నాడు, నీవు దుష్టుడవై ఉన్నావు అంటున్నాడు. Oh God, you are a wicked person. ఓ దేవా, నీవు దుష్టుడవైన దేవుడవు అని అంటున్నాడు. You try to reap where you have not sown. నువ్వు ఎక్కడైతే విద్దలేదో అక్కడ పంటను కోయాలనుకుంటున్నావు. You all the time make me do things. నువ్వు ఎల్లప్పుడూ కూడా నేనే కార్యాలు చేసేలా చేస్తున్నావు. And you are asking unreasonable things. నీవు అకారణమైన సంగతులను నన్ను అడుగుచూ ఉన్నావు. Alas, he was thrown into the darkness, అయ్యో, అతడు అంధకారములోనికి త్రోసివేయబడి ఉన్నాడు. saying he was an unfaithful servant. అతడు అపనమ్మకమైన దాసునిగా లెక్కించబడి ఉన్నాడు. But thank God, అయితే దేవునికి వందనాలు. Evangeline has trusted God all these years ఇవాంజలిన్ గారు ఇన్ని సంవత్సరాలుగా దేవుని మీదనే నిరీక్షణ ఉంచి ఉన్నారు. and said, I love you, Jesus. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఉన్నారు. She loved God. ఆమె దేవుని ఎంతగానో ప్రేమించి ఉన్నారు. So all these years, ఇన్ని సంవత్సరాల పాటు God protected her soul, which is the greatest good gift God can give anybody. దేవుడు ఎవరికైనాను ఇవ్వగలిగే అత్యంత శ్రేష్టమైన దేవుని యొక్క ఆత్మను వారు భద్రపరచుకోగలిగి ఉన్నారు. Today, as you pray for her, ఈ రోజున మీరు వారి కోసం ప్రార్థన చేయుచుండగా, as you thank God for her soul, which is a great gift which is connected to God even today. ఈ రోజు వరకు దేవుని చేత అనుసంధానం చేయబడి ఉన్న వారి యొక్క ఆత్మ, దేవుడిని గ్రహించిన గొప్ప వరమై ఉన్న ఆత్మ దీవించబడాలని మీరు ప్రార్థిస్తుండగా, Check up your life మీ జీవితాన్ని పరిశీలించుకోండి. and say, Lord, give me also the patience to love you, Lord. ప్రభువా, మిమ్మును ప్రేమించడానికి నాకు కూడా ఓర్పునివ్వమని ప్రార్థించండి. And say that God will make all things work unto good in my life. He is a good God. ఆయన మంచి దేవుడు, నా జీవితంలో సమస్తమును కూడా మేలు కొరకై సమకూర్చి జరిగిస్తారని ఆయనతో చెప్పుకోండి. Your soul will be safe with God. మీ ఆత్మ దేవునితో భద్రపరచబడి ఉంటోంది. Romans 8:28 says. రోమా 8:28 అలాగున చెప్తోంది. Now secondly, Evangeline has a life of prayer. రెండవది, ఇవాంజలిన్ గారు ప్రార్థనాపరురాలైన వ్యక్తి. Jesus says in Luke 18 and verse 1, లూకాసు వార్త 18:1 యేసు ఏమని సెలవిచ్చారంటే, you should always pray. మీరు ఎడతెగక ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. Pray without ceasing, says the scriptures. లేఖనాలు చెప్తున్నాయి, ఎడతెగక ప్రార్థన చేయుడి.
You should never faint. మీరెప్పుడు కూడా అందులో అలసిపోకూడదు. When the answers don't come immediately, keep on praying. వెనువెంటనే మీకు జవాబులు రానప్పుడు కూడా ప్రార్థన చేయిచూనే ఉండండి. That's the life of Evangeline. సహోదరి ఇవాంజలిన్ గారి యొక్క జీవితం అలా ఉంటుంది. Any times we have to face anxieties and challenges in our family life, in our ministry and so on. సేవా పరిచర్యలోను కుటుంబంలోను ఆతురతలు సవాళ్లు జీవితంలో ఎదురవుతూ ఉండి ఉన్నప్పుడు She would immediately say, I will pray. వారు వెంటనే అంటారు కదా, నేను ప్రార్థన చేస్తాను. You go to the ministry. మీరు సేవా పరిచర్యకు వెళ్ళండి. You go to the institutions. మీరు ఆ సంస్థలకు వెళ్ళండి. You go to see the Prime Minister. మీరు వెళ్ళి ప్రధానమంత్రిని కలుసుకోనండి. But I will be fasting and praying. అయితే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. Every time our children write the exams, the whole day she will be fasting and praying. మా బిడ్డలు పరీక్షలు రాస్తున్న ప్రతి పర్యాయము ఆ రోజంతా కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయిచూ ఉంటారు. And through her prayers, our family stands today. వారి యొక్క ప్రార్థనల ద్వారా ఈ రోజున మా కుటుంబం నిలవబడి ఉంటోంది. Every door would open. ప్రతి ద్వారము తెరవబడుతోంది. Sometimes I would say, కొన్ని పర్యాయాలు నేను అంటాను, oh, this burden or this challenge before me is great. నా ఎదురుగా ఉన్న ఈ యొక్క భారము ఈ యొక్క సవాలు ఎంతో గొప్పగా ఉండి ఉన్నాయి. We have to find funds to pay the salaries of these thousands of people who are working in Jesus Calls Karunya and Sisha this month. ఈ నెల యేసు పిలుచున్నాడు పరిచర్య, అలాగే కారుణ్య, అలాగే సీషాలో పనిచేయుచున్న వేల మందికి కూడా జీతాలు ఇవ్వగలగడానికి కొన్ని నిధులు మనము కనుగొనవలసి ఉన్నది అని చెప్తూ ఉంటాను. We have to meet all the television expenses. టీవీ కార్యక్రమాల పరిచర్య ఖర్చు అంతా కూడా మనం ఎదుర్కోవాలి We have to అంటాను. meet all the expenses that we incur by sending letters to the people in lakhs every month. ప్రతి నెల లక్షల సంఖ్యలో ప్రజలకు పంపిస్తున్న ఉత్తరాలకు సంబంధించిన ఖర్చులన్నీ మనము సంధించాలి కదా అనుకుంటూ ఉంటాను. The expenses to run the university. విశ్వవిద్యాలయాన్ని నడిపించడానికి సంబంధించిన ఖర్చుల కోసం ఆలోచన చేస్తాను. Expenses to feed the poor and the downtrodden. అణగారిపోయిన వారి కోసం, ఆకలితో ఉన్న వారి కోసం భోజనం అందించగలిగే వస్తువుల గురించి ఆలోచన చేస్తాను. I would say, how can I do it? నేను ఇదంతా ఎలా చేయగలను అన్నట్టుగా అనుకుంటాను. She will pray వారు ప్రార్థన చేస్తారు, and say, Lord, చెప్తారు, ప్రభువా show the way to my husband so that he can know your way and do things your way in the ministry. ప్రభువా మీ మార్గాలు నా భర్త గారికి చూపించండి, తద్వారా మీ మార్గాల్లో ప్రయాణించి వారు మీ పరిచర్యను చేయలాగన సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారు. As Shadrach, Meshach and Abednego prayed for God to give the revelation to Daniel, my wife Evangeline would pray that God would give me the guidance to do his will. దేవుడు తన చిత్తమును నేను జరిగించలాగున తన యొక్క ప్రత్యక్షత నాకు అనుగ్రహించాలని షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కోసం ఎలాగున ప్రార్థన చేశారో అలాగున సహోదరి నా కోసం ప్రార్థన చేస్తారు. For me to stand before kings and give them a word from God. నేను రాజుల ముందు నిలబడి వారికి దేవుని యొక్క వాక్కును అందించడం కోసం వారు అలాగున ప్రార్థిస్తారు. For me to stand before the broken-hearted lakhs of people. లక్షలాది మంది బ్రద్దలైన హృదయాలతో ఉండి ఉన్న వారి ముందు నిలబడి మాట్లాడడం కోసం. And millions. లక్షలాది మంది. God would give me the word, the revelation through her prayers. వారి ప్రార్థన ద్వారా దేవుడు నాకు వాక్కును అలాగే వాక్కు ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు. That's how a husband and wife should operate. ఆ రీతిగా ఒక భర్త భార్య పనిచేయాలండి. 1 Corinthians 7 and verse 14 says, మొదటి కొరింథీ పత్రిక 7:14 ఏమని చెప్తోందంటే, the unbelieving husband is sanctified by the wife. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య ద్వారా పవిత్రపరచబడతారు. The unbelieving wife is sanctified by the believing husband. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పవిత్రపరచబడతారు. And then the children become holy because of that. అందును బట్టి వారి యొక్క బిడ్డలు పరిశుద్ధులుగా అయిన వారవుతారు. In the moment of one's weakness, the other spouse strengthens him or her, and God's revelation is formed in their heart. అతడు గాని ఆమె గాని ఒకరు బలహీనంగా ఉండి ఉన్న సందర్భంలో మరి ఒకరు అలాగున చేయడం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత వారిలో రూపించబడుతోంది. That's how a godly family is formed. ఆ రీతిగా దైవికమైన కుటుంబం ఏర్పాటు చేయబడుతోంది. When the husband becomes weak in the spirit, the wife raises her faith and prays. భర్త ఆత్మీయంగా బలహీనుడైనప్పుడు భార్య తన యొక్క విశ్వాసమును లేవనెత్తి ప్రార్థన చేస్తోంది భర్త కోసమై.
And God's revelation comes to the husband and strengthens him. దేవుని యొక్క ప్రత్యక్షత భర్త ద్వారా వచ్చి అతనిని బలపరుస్తోంది. And their children grow up holy, says the Bible. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అప్పుడు వారి బిడ్డలు పరిశుద్ధమైన వారుగా ఎదుగుతారు. A life of prayer. ప్రార్థనా జీవితం. To carry every member of the family. కుటుంబంలో ప్రతి ఒక్కరిని మోయడం కోసం. That has been the life of my wife, Evangeline. నా సతీమణి సహోదరి ఇవాంజలిన్ గారి జీవితం అలా ఉంది. 1 Samuel 1:13. మొదటి సమూయేలు 1:13 మనం చూచినట్లయితే, When Hannah did not have a child, హన్నాకు సంతాన సాఫల్యత లేనప్పుడు and she was criticized by the other wife of her husband, తన భర్తకు సంబంధించిన మరొక భార్య ద్వారా ఆమె కించపరచబడుతూ ఉన్నప్పుడు her heart was broken. ఆమె హృదయం బ్రద్దలైపోయింది. She went to the tent of God ఆమె దేవుని యొక్క ఆలయానికి వెళ్ళారు. and cried. అక్కడికి వెళ్ళి మొర్ర పెట్టారు. She spoke, but her voice never came out of her lips. ఆమె మాట్లాడారు గాని ఆమె పదవుల నుంచి ఆ మాటలు బయటకు రాలేదు. Her mouth moved, ఆమె నోరు కదులుతూ ఉంది. but she poured out her heart to God in prayer. కానీ ప్రార్థనలో ఆవిడ తన హృదయాన్ని దేవునికి కృమ్మరించి ఉన్నారు. Nobody knew her prayer. తన ప్రార్థన ఎవ్వరికీ తెలియదు. She poured her heart to God directly. ఆవిడ తన హృదయాన్ని నేరుగా దేవుని చెంత కృమ్మరించి ఉన్నారు. God sees your heart. దేవుడి మీ హృదయమును చూచువాడై ఉన్నారు. You may not kneel down, you may not have the facility to kneel down before everybody and cry and pray. అందరి ఎదుట మోకరించి మొర్రపెట్టి ప్రార్థన చేసే వెసులుబాటు సౌకర్యం మీకుండకపోవచ్చు. But the prayers you pray silently, కానీ మౌనముగా మీరు చేయిచు ఉన్న ప్రార్థనలన్నీ కూడా pouring out your heart, మీ హృదయాన్ని ఆ రీతిగా కృంభరించటం God answers దేవుడు జవాబిస్తారు. and protects all the members of your family, మీ కుటుంబ సభ్యులందరినీ ఆయన భద్రపరుస్తారు. guiding them in the right way. వారిని సరైన రీతిలో నడిపిస్తారు. And you, your spouse, your children, all are blessed. మీరు మీ జీవిత భాగస్థులు మీ బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. That's how God has used my dear wife Evangeline to build our home. దేవుడు ఆ రీతిగా నా ప్రియ సతీమణి ఇవాంజలిని మా యొక్క కుటుంబ నిర్మాణం కోసమై వినియోగించుకున్నారు. Thirdly, మూడవదిగా prophecy and promise. వాగ్దానము అలాగుననే ప్రవచనము. She believes in the prophecy that comes out of me when we pray as a family. మేము కుటుంబ సమేతముగా ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుడు నా ద్వారా అనుగ్రహించే ప్రవచన వాక్యములను వారు ఎంతో విశ్వాసముతో నమ్ముతారు. If you read Habakkuk 2 and 3, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు మీరు గమనించినట్లయితే, prophecy is for a certain time. ప్రవచనము ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినది. Sometimes it's fulfilled immediately. కొన్ని సందర్భాల్లో అది వెనువెంటనే నెరవేరుతుంది. When Hezekiah was sick, హిజ్కియా రోగముతో ఉండి ఉన్నప్పుడు God sent Isaiah to him and said he's adding 15 more years to him and healing him. దేవుడు ఆయన యొద్దకు యెషయాని పంపించాడు. అతనిని స్వస్థపరిచి అతనికి 15 సంవత్సరముల ఆయుష్ను కలుపుతూ ఉన్నట్లుగా దేవుడు తెలియచేశారు. But even then, అయితే అయ్యున్నప్పటికీ Isaiah had to prepare a medicine and put it on the wound of Hezekiah for him to be healed. యెషయా ఒక మందును సంసిద్ధం చేసి హిజ్కియా యొక్క గాయము ఆ యొక్క వ్యాధి స్వస్థపరచబడి నిమిత్తం ఆ మందును దాని మీద ఉంచవలసి వచ్చింది. Yes, miracle did not happen immediately when the prophecy came. ప్రవచనం వచ్చిన వెంటనే అద్భుత కార్యములనేవి జరగవు. It took time. సమయం తీసుకుంది. Yes, there are prophecies which took 5,000 years to be fulfilled in the scripture. లేఖనములలో కొన్ని ప్రవచనాల యొక్క నెరవేర్పుకు 5,000 సంవత్సరముల సమయం కూడా కేటాయించబడింది. The prophecy which Jesus gave about the end times in Matthew 24 has started to fulfill only now after 2,000 years. మత్తయి సువార్త 24వ అధ్యాయములో అంత్య దినములకు సంబంధించిన యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రవచన వచనములు ఇప్పుడే నెరవేర్పులోకి వచ్చాయి 2,000 సంవత్సరముల తరువాత. Sometimes when prophecies don't get fulfilled the next day or the next month, people jump up and down and criticize the persons who prophesy. కొన్నిసార్లు చెప్పబడి ఉన్న ప్రవచనములు మరుసటి రోజే మరుసటి నెలలోనే నెరవేర్పులోనికి రానప్పుడు ప్రవచనములు చెప్పి ఉన్న వ్యక్తిని గురించి ప్రజలు తలక్రిందులైపోయి వారిని విమర్శిస్తూ ఉంటారు. Jesus says, you have not believed in the prophets. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు ప్రవక్తలను ఏమాత్రము నమ్మి ఉండలేదు. You have not believed in the power of God. మీరు దేవుని శక్తిని ఏమాత్రము కూడా విశ్వసించి ఉండలేదు. That's why you have wrong intentions and wrong thoughts. అందుచేతనే చెడ్డ ఆలోచనలు చెడ్డ ఉద్దేశములను మీరు కలిగి ఉన్నారు. It is dangerous because
Satan can enter into that person who doesn't believe in that prophecy and criticizes, just like Judas in John 13:27. యోహాను సువార్త 13:27 వచనం వలె ప్రవచనాన్ని నమ్మకుండా ఆ రీతిగా విమర్శించే వారిలో అపవాది ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇస్కరియోతు యూదా జీవితంలో అలాగున జరిగినట్లుగా మనము చూడగలుగుతాం. God has a time for every prophecy to be fulfilled. ప్రతి ప్రవచనం యొక్క నెరవేర్పుకు దేవుడు ఒక సమయమును నిర్దేశించి ఉండి ఉన్నారు. When God gives a prophecy and a prophet utters it, దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు ప్రవక్త దానిని పలికి ఉన్నప్పుడు the things for the fulfillment of that prophecy, whenever it may be fulfilled, will begin to operate from that moment in the world. ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరగవలసి ఉన్నా సరే ఆ ప్రవచనం వెలువడిన మరుక్షణం నుంచి అందుకు సంబంధించిన పరిస్థితులు సమాయత్తమవుతూ ఉంటాయి. God knows his business. దేవునికి తన పని ఏమిటో తనకు తెలుసును. No man need to justify God. ఏ నరుడు కూడా దేవునికి తీర్పు తీర్చనక్కరలేదు. Every word that he speaks will come true. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా వాస్తవికతలోనికి వచ్చేస్తోంది. But what is the mandate, or what should a person who hears the prophecy do? అయితే ఆ ప్రవచనమును ఆలకించి ఉన్న వ్యక్తి చేయవలసిన పని ఏమిటి? ఆ వ్యక్తి ఏమి చేయవలసి ఉన్నది? He or she should take that prophecy and pray that unto God for it to be fulfilled. అతడు గాని ఆమె గాని ఆ ప్రవచనమును గుర్తించి అట్టి ప్రవచనమును నెరవేర్పులోనికి రావడం కోసం వారు దేవునికి ప్రార్థించాలి. Anna in the Bible in Luke 2 and verse 37 prayed for nearly 60 years for the prophecy of God coming down in the form of a child to be fulfilled in Jerusalem. దేవుడు శిశువుగా ఈ లోకములో యెరూషలేములో జన్మిస్తాడనే ప్రవచనం యొక్క నెరవేర్పు కోసం అన్నా అనే ప్రవక్త్రి 60 సంవత్సరముల పాటు ఆ ప్రవచన నెరవేర్పు కోసం ప్రార్థన చేసినట్లుగా లూకా సువార్త 2:37లో మనము గమనించగలుగుతాం. That prophecy was given nearly 5,000 years ago. ఆ ప్రవచనం వాస్తవానికి 5,000 సంవత్సరాల క్రితమే అనుగ్రహించబడి ఉన్నది. But when the time came for it to be fulfilled, she had to pray for nearly 60 years. అయితే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగే సమయం ఆసన్నమైనప్పటికీ 60 సంవత్సరముల పాటు ఆవిడ ప్రార్థన చేయవలసి వచ్చి ఉన్నది. For that one prophecy to be fulfilled. ఆ ఒక్క ప్రవచనం నెరవేర్పులోనికి రావడం కోసం. And Jesus came. యేసు వచ్చి ఉన్నారు. His parents brought him into the temple. ఆయన తల్లిదండ్రులు అతనిని దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. And Anna said, "This is the child about whom I prophesied and prayed for 60 years." అన్న అంటూ ఉన్నారు కదా, ఈ శిశువు గురించి నేను ప్రవచించి ఉన్నాను. 60 సంవత్సరములుగా ఈ శిశువు కోసమే నేను ప్రార్థన చేసి ఉన్నాను. Anna was 84 years old. అన్న 84 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి. She lived with her husband only for 7 years. 7 సంవత్సరాలు మాత్రమే ఆమె తన భర్తతో జీవించారు. Rest of the years, maybe 60 years, she was praying for God's prophecy to be fulfilled. మిగిలిన సంవత్సరాలు దాదాపుగా 60 సంవత్సరాలు దేవుని యొక్క ప్రవచన వాక్కులు నెరవేర్పు కోసమే ఆవిడ ప్రార్థన చేయిచూ ఉండి ఉన్నారు. So God expects us to fast and pray for every prophecy that he gives through his servants to be fulfilled. కనుక దేవుడు తన సేవకుల ద్వారా మనకు అనుగ్రహించిన ప్రవచన వాక్కుల నెరవేర్పు కోసమై మనము ప్రార్థన చేయవలనని ఆయన ఎదురు చూస్తారు. Such people shall see Jesus face to face. అటువంటి వారు యేసును ముఖాముఖిగా చూచేవారవుతారు. If a person criticizes a prophecy, he will see only Satan face to face, as you read in John 13:2 and 27. యోహాను సువార్త 13:2లోను 27వ వచనంలోను వ్రాయబడిన ప్రకారం ప్రవచనాన్ని విమర్శించే వ్యక్తి కేవలం సాతానును మాత్రమే ముఖాముఖిగా చూచేవాడు అయ్యుంటారు. My friend, నా స్నేహితులారా, this grace to see Jesus was given to my wife Evangeline. యేసును చూచే ఇట్టి కృప నా సతీమణి గారికి అనుగ్రహించబడి ఉన్నది. She saw him face to face in 2008. 2008వ సంవత్సరంలో ఆయనను ఆవిడే ముఖాముఖిగా చూచి ఉన్నారు. You know why? ఎందుకో తెలుసా? Because she would take every prophecy that God would give me. ఎందుకనగా నాకు దేవుడిచ్చిన ప్రతి ప్రవచనాన్ని కూడా వారు స్వీకరిస్తారు. And pray and pray and pray for that prophecy to be fulfilled. ఆ యొక్క ప్రవచనం నెరవేర్పులోనికి రావాలని వారు ఎంతగానో ప్రార్థిస్తారు. And the prophecies come to pass. ప్రవచనములు నెరవేర్పులోనికి వచ్చేస్తాయి. God needs an Anna, God needs a Simeon to pray the prophecies into being.
ప్రవచనములు నెరవేర్పులోనికి రావడం కోసం దేవునికి ఒక అన్న, ఒక సుమయోను అవసరమయ్యున్నది. God has chosen Evangeline for that. దేవుడు అందుకోసం ఇవాంజలిన్ గారిని ఎంపిక చేసుకున్నారు. You too can become one. మీరు కూడా అటువంటి వారు కావచ్చును. You can bring God's plan into the earth దేవుని యొక్క ప్రణాళికను మీరు భూమి మీదకు తీసుకుని రావచ్చును. and fulfill His plan on the earth. ఆయన ప్రణాళికలను భూమి మీద నెరవేర్పు చేయవచ్చును. This grace to fulfill God's plan on the earth by praying the prophecies into being has been given to Sister Evangeline. ప్రవచనం యొక్క నెరవేర్పు కోసం ప్రార్థన చేయు కృప దేవుడు సహోదరి ఇవాంజలిన్ గారికి అనుగ్రహించి ఉన్నారు. Would you be one such person? మీరు కూడా అటువంటి వ్యక్తిగా ఉండగోరుతున్నారా? We thank God for this grace. ఇట్టి కృపను బట్టి మేము దేవునికి వందనములు చెల్లిస్తున్నాం. God's word will come to pass. దేవుని యొక్క వాక్కు నెరవేర్పులోనికి వస్తోంది. I have seen so many prophecies given to me fulfilled by God on time. నాకు ఇవ్వబడ్డ అనేక ప్రవచనాలు సరైన సమయానికి నెరవేర్పులోనికి రావడానికి నేను చూచాను. The others also will be fulfilled. మిగిలినవి కూడా నెరవేర్పులోనికి వచ్చేస్తాయి. It shall be fulfilled on time. సరైన సమయానికి నెరవేర్చబడతాయి. And everyone who believes in prophecy are blessed, says the Lord. ప్రవచనమును విశ్వసించిన వారందరూ కూడా ధన్యులు. ఇదే యెహోవా సెలవిస్తూ ఉన్న వాక్కు. Revelation 1 and verse 3 says, ప్రకటన 1:3 ఏమని చెప్తోందంటే, Blessed is the one who reads aloud the words of this prophecy, and blessed are those who hear it and take to heart what is written in it, because the time is near. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులని ప్రకటన 1:3 వ్రాయబడి ఉన్నది. Fourthly, నాలుగవదిగా, Sister Evangeline is always prepared సహోదరి ఇవాంజలిన్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉండి ఉంటారు. prepared to go and preach the gospel. సువర్తమానాన్ని బోధించడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటారు. That's what the Bible says in Ephesians 6 and verse 15. ఎఫెసీ 6:15 బైబిల్ ఆ రీతిగా తెలియచేస్తూ ఉన్నది. Be always prepared. ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండండి. Let your feet be adorned with the footwear or sandals of preparedness. మీ పాదములకు సంసిద్ధత అనే జోడును ఎప్పుడు కూడా సిద్ధపరచుకొని ఉండండి. Prepared to obey God. దేవునికి విధేయులు కావడానికి ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండండి. Prepared to go out, doesn't matter what the circumstances, and preach the gospel. పరిస్థితులు ఏవైనాను సరే వెళ్ళి సువర్తమానాన్ని ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉంచబడి ఉండండి. Never giving excuses, saying, I have to run the family, I have headache, and people are criticizing. No, just obeying God. నేను కుటుంబానికి సంబంధించిన పనులు చూసుకోవాలి, ప్రజలు నన్ను విమర్శిస్తూ ఉన్నారు, లేకపోతే నాకు తలపోటుగా ఉంది, ఇలాంటివి ఏవీ లేదండి. సంసిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళడమే. And prepared for heaven. పరలోకం కోసం సంసిద్ధం కావడం. That's the grace God has given Sister Evangeline. అటువంటి కృపను దేవుడు సహోదరి ఇవాంజలిన్ గారికి అనుగ్రహించి ఉన్నారు. Patience, ఓర్పు, prayer, ప్రార్థన, prophecy, and promise. ప్రవచనము, అలాగుననే వాగ్దానము. And finally, prepared. చివరిగా సంసిద్ధత కలిగి ఉండడము. May God give you this grace. దేవుడి కృపను మీకును అనుగ్రహించునుగాక. Lord, we pray that this grace will flow into everyone who is celebrating this grace that has been given to Sister Evangeline on her birthday. జన్మదినోత్సవం రోజున ఇవాంజలిన్ గారికి అనుగ్రహించబడ్డ కృపను వేడుకగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిలోనికి ఇట్టి కృపను ప్రవాహముగా రానివ్వండి ప్రభువా. Bless them also with the same grace. వారిని కూడా ఇటువంటి కృప చేతనే ఆశీర్వదించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.